అప్పుడు ఈ దేశంలో అవునన్నా కాదన్నా బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద ఉంది. అప్పుడు దళితులు ఎస్సీలోనే చర్చ వచ్చింది. క్రైస్తవులు అనే చర్చకు వచ్చేటప్పటికి క్రైస్తవులు మైనార్టీగా అప్పుడు ట్రీట్ చేయబడ్డారు. అంటే ముస్లిం లాగానే ట్రీట్ చేయబడ్డారు. అంతకంటే ముందు మనం చరిత్రలోకి పోతే ఏదైతే కమ్యూనల్ అవార్డు అంటామో మనం, కమ్యూనల్ అవార్డు దాన్ని వెనక్కి తీసుకోవడానికి గాంధీ కుట్ర చేసిండు, నిరాహార దీక్ష చేసిండు, అంబేద్కర్ ను రాజీ చేసుకున్నారు, దాని నుంచి విత్డ్రా అయ్యింది. కమ్యూనల్ అవార్డు కనుక అమలయ్యి ఉంటే ఏది దళిత సపరేట్ గా దళితులకు ఎలక్ట్రోల్ సంబంధించి ఇది ఇప్పుడు ముస్లింలకు ఉన్నట్టు అయితే అలా అది ఒకటే లేదు. కమలాల వాడు చాలా గొప్పది, కానీ దళితులు ఏమంటారంటే వాళ్ళ వరకు పరిమితమై వాళ్ళకి సపరేట్ మాట్లాడుతున్నారు. కానీ కమలాల వాడులో ఏముందనంటే అంబేద్కర్ ప్రపోజల్ పెట్టిన దాంట్లో బ్రిటిష్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దాంట్లో కూడా ఈ దేశంలో ఇండియన్ క్రిస్టియన్ కి రిజర్వేషన్ కావాలి, సిక్కులకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి. అంబేద్కర్ ఇంకో గొప్ప మాట ఏం చెప్పిండంటే మైనార్టీస్ అని అన్నాడు. మైనార్టీలలో రిలీజియన్ మైనార్టీ, లింగ్విస్టిక్ మైనార్టీ అంటే భాషాపరమైన మైనార్టీలు, రిలీజియన్ మైనార్టీస్ అంటే ప్రాంతపరమైన మైనార్టీలు, దళితులు కూడా మైనార్టీలమే అన్నాడు. హిందువులు అనలే. ఎందుకు మైనార్టీలు అంటే వీఆర్ ద సోషల్ మైనార్టీస్ అన్నాడు ఆయన. సామాజికమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాల మేము హిందువులం కాదు.